క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. సువార్త అంటే పాపులమైన మనకు శుభవార్త. క్రీస్తులో దేవుడు పాపులను వారి పాపముల నుండి, సాతాను ఆధిపత్యం నుండి మరియు దేవుని నిత్య తీర్పు నుండి విడిపించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. 1 తిమోతి 1:15. సువార్త అంటే దేవుని గూర్చిన వార్త. శారీరక అనారోగ్యం, పేదరికం, శారీరక మరణం నుండి నేను ఎలా తప్పించుకోవాలి అనే దాన్ని గూర్చి సువార్త కాదు. విచారకరమైనది ఏమిటంటే అనేకులు సంఘాల్లో వర్డ్ ఆఫ్ ఫెయిత్, ప్రాస్పారిటీ అనే సాతాను బోధను ఆరాధిస్తున్నారు. ఈ బోధ అనేక ఆత్మలను నాశనం చేస్తుంది. ఇది క్రైస్తవ భాషను ఉపయోగిస్తూ సాతాను కార్యాలను నెరవేరుస్తుంది. ఈ బోధకు చెందిన వాళ్ళు కేవలం ఈ లోకానుసారంగా దేవుని దగ్గరికి వస్తారు. అంటే రోగం నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. కానీ తమ పాపాల నుండి రక్షించబడాలని కోరుకోరు. పేదరికం నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. కానీ సాతాను నుండి రక్షింపబడాలని కాదు. శారీరక మరణం నుండి రక్షించబడాలనుకుంటారు. కానీ దేవుని నిత్య ఉగ్రత నుండి రక్షింపబడాలన్న ఆలోచన ఉండదు. నరకముందని, అసలు దేవుని తీర్పు ఉందని నమ్మరు. మార్కు సువార్త 8:36. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? 1 యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఒకవేళ మీరు ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే సాతాను బోధలో ఉంటే ప్రభువు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి.